అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేనొచ్చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి కేబినెట్ కు హరీష్ అన్న సురుకులు మంత్రులకు పట్టే ఆ ఖాకి బుక్కులు స్వేచ్ఛనిస్తున్నట మంత్రులకు సీతక్క మాటలు చాలయా నవ్వులకు నవీన్ యాదవ్ కు సకల సౌలతులు ట్రాఫిక్ తోని జనం తిప్పలు స్థానిక ఓట్లపై కోర్టు ప్రశ్నలు దిక్కుతోచక రేవంత్ తిప్పలు కర్నూలు మోడీ సభల చిత్రాలు పండ్ల బండి మీద విన్యాసాలు అరే హరీష్ అన్న ఎంత మాట అన్నావు హగో సీతక్క చూసినవా అన్న ఎట్లా హట్ అవుతున్నదో ఏంది హరీష్ అన్న గట్ల అన్నావు ఏం స్వేచ్ఛనిస్తున్నారట క్యాబినెట్లా మంత్రులు పని చేసుకుంటుంటే అద్దే వస్తున్నారట నువ్వేమో తెలిసి తెలవక గట్ల అనబడుతుంది ఇన్న రానుల్లా మాజీ మంత్రి ప్రజెంట్ మంత్రుల పంచాది క్యాబినెట్ మొత్తాన్ని కలిపి గంప గుత్తగా ఆర్పాదర్చుకున్నాడు హరీష్ అన్న సీతక్కనేమో లేదు అట్లా కాదు ప్రమాణం చేస్తా ఒట్టు గిట్టు అనబట్టే హేగో ఇనుర్రి ఇద్దరి పంచాది ఎట్లున్నదో అర్రే దీపావళి వస్తుండే క్యాబినెట్ మీటింగ్ పెడితిరి జనం ఏమనుకోవాలి ఎన్ని ఆశలు పెట్టుకుంటారు గాసొంటి జనాల కోసం ఏం చెప్పిర్రు మీరు ఏమన్నా కొత్త పథకం అమలు చేసిర్రా ఏదన్నా హామీ నెరవేర్చిర్రా అని గట్టిగానే అరుచుకున్నాడు 23 నెలల పాలనలో మీరు ఏం సాధించారు మహాలక్ష్మి పథకం ఇచ్చింది లేదు పెన్షన్లు పెంచింది లేదు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది లేదు ఓ చెక్ డ్యామ్ కట్టింది లేదు ఓ చెరువు కట్టింది లేదు ఓ ఎకరానికి నీళ్లు ఇచ్చింది లేదు కేసీఆర్ గారు ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులను పూర్తి చేసి వైద్యం అందించింది లేదు కనీసం ఉన్న పథకాలు కూడా కొట్టింది కదా ఏమని విజయోత్సవాలు జరుపుతారు కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ 20,000 కోట్లు ఇస్తే మేము 2 రూపాయలు కూడా ఇయ్యలేదు పిల్లల చదువులు ఆగం చేసినామని జరుపుతారా కేసీఆర్ కిట్ బంద్ చేసినామని జరుపుతారా బతుకమ్మ చీరలు బంద్ చేసినామని జరుపుతారా న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినామని జరుపుతారా దళిత బంధు పథకం ఆపివేసినామని తెలుపుతారా గొర్రెల పంపిణీ పథకం నిలిపివేసినామని జరుపుతారా హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టలేదు కానీ హైడ్రా పేరిట వేలాది ఇండ్లు నేలమట్టం చేసినాం పేదల బతుకులు కూల్చినామని చెప్పి విజయోత్సవాలు జరుపుతారా దేనికోసం విజయోత్సవాలు జరుపుతారు ఇక గ్రూప్ రాజకీయాల మీద కూడా గర్వమైండు హరీష్ అన్న మంత్రులు గ్రూపులు అయ్యి వాళ్ళు రాజకీయాలు కబ్జాలు చేసుడు తప్ప ఏం చేస్తున్నారని కడిగి పారేసిండు వదిలేసిండ్రు క్యాబినెట్ మీటింగ్ అంటే మంత్రుల పంచాయతీలు తెంపుకోవడానికే క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది కమిషన్ల కోసం ఒకరు కాంట్రాక్ట్ల కోసం ఒకరు వాటాల కోసం ఒకరు అక్రమ వసూళ్లలో పంచుకోవడంలో పోరాటం కబ్జాల కోసం పోస్టింగ్ల కోసం ఈ రకంగా క్యాబినెట్ అనేది ఇలా వర్గాలుగా విడిపోయి ఇలా క్యాబినెట్ అంటే అదొక మంత్రుల క్యాబినెట్ లెక్క లేదు దండుపాల మూటా లెక్క అయిపోయింది దండుపాల మూటా కంటే కూడా అధ్వానం అయిపోయింది ప్రతి దాంట్లో కొట్లాట్లే మనం ఇది ఓపెన్గానే చూస్తున్నాం కదా గత కొద్ది రోజులుగా ఈ మంత్రి ఆ మంత్రిని ఆ మంత్రి ఈ మంత్రిని పోస్టింగ్ల కోసం ఒక మంత్రి అలిగిండని కమిషన్లు రాలేదని ఒక మంత్రి అలిగిండని కాంట్రాక్ట్ల కోసం మంత్రుల మధ్య తగాదా వాటాల పంపిణీలో మంత్రుల మధ్య తగాదా తనుకోవడానికే సరి ఈ నడుమ కొండా సురేఖ మంత్రి పదవి పంచాది నడుస్తున్నది కదా గ్యాంగులు తుపాకులు తల మీద పెట్టి దడిపించుడు అని శాననే ఇంటున్నాం కదా దాని మీద కూడా గయ్యమన్నాడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ గన్ కల్చర్ని తీసుకొచ్చారు రాష్ట్రంలో మీరేమో వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు మీరు పాల్పడుతున్నారు ఆ రోజు కేటీఆర్ గారు ఒక మంత్రి అని భావించకుండా ఒక వ్యాపారవేత్త టెక్ మహేంద్ర సిఇఓ సిపి గుర్నాని గారికి వర్షం పడుతుంటే తానే గొడుగు బట్టి వ్యాపారవేత్తల్ని ఆహ్వానించిన సంస్కృతి మాది ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని వచ్చినటువంటి పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేసి వర్షం పడితే గొడుగు బట్టి పెట్టుబడులు తెచ్చిన సంస్కృతి మాదైతే తుపాకులు పెట్టి వసూళ్లు చేస్తున్న సంస్కృతి మీది అగో హరీష్ అన్న ధనియాలు దంచినట్టు దంచిండు కదా క్యాబినెట్ మంత్రుల కథను ఇక బాగానే హట్ అయినట్టుంది మంత్రి సీతక్క ఏమంటున్నదో ఈనుర్రి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం అందరి మంత్రులకు కూడా స్వేచ్ఛనిచ్చి తోటి సహచరుడుగా మా సీఎం గారు
పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ అబ్బో గదే అక్క, గదే అంటున్నారు జనాలు. మేము కూడా గదే అంటున్నాం. ముఖ్యమంత్రి మీద కామెంట్లు చేస్తే కూడా ఏం చేస్తలేరట కదా, పదవులకు ఎసరు పెడతలేరట. అద్దుమరాత్రుల్లా మంత్రుల ఇండ్ల మీద పడి పోలీసోళ్ళు ఉరుకులు పెడతలేరట. గట్టిగానే స్వేచ్ఛనిస్తున్నారట కదా. మంచిగున్నదక్క, మీ స్వేచ్ఛ మంచిగుంది. వీళ్ళ స్వేచ్ఛ ఏమో గాని అనిరుద్ధ్ రెడ్డి సార్కు మాత్రం బాగానే ఉన్నట్టుంది స్వేచ్ఛ. ఏకంగా సీఎంఏ అయితనంటున్నాడు కదా. జడ్చర్ల నియోజకవర్గం నన్ను ఇంకా 2 సార్లు గెలిపండి, నేను కూడా ఒక సీఎం అభ్యర్థి ఉంటా. ఎట్లయితే మునుగోడ్ల శాసిస్తానని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, నేను కూడా అదే అంటాను. ఇంకా 2 సార్లు గెలిపిస్తే 3వ సారికి నేను కూడా సీఎం అయితే శాసిస్తాను. 5,000 కోట్లు జడ్చర్లకు తీసుకొస్తాను. ఇగో గిట్లున్నాయి రాష్ట్రంలో రాజకీయాలు. కానీ ఇయాల్టి కామెడీ ఏందంటే, సీఎం మీద కామెంట్ చేసినందుకే కదా సురేఖక్క పదవికి గండం వచ్చింది. ఈ టైంలో కూడా సీతక్క స్వేచ్ఛ ముచ్చట మాట్లాడిందంటే మంచిగానే ఉన్నట్టుంది స్వేచ్ఛ. సీఎం సారేమో లావు మాటలు, ఇంతింత లావు మాటలు మాట్లాడతాడు. సినిమా డైలాగులు దంచుతాడు. ఏహే ట్రాఫిక్ ఆపొద్దు, నా బండి వస్తున్నా జనాలను ఆపొద్దు, జంక్షన్లా నేనే ఆగుతా అంటుండే. గదెటు పోయిందో తెలియదు కానీ ఇప్పుడైతే గెలవని లీడర్ కు అంతకు మించి చేస్తున్నారు కదా గీ పోలీస్ కాకలు. అగో చూస్తున్నారు కదా, కీ 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 అనుకుంటా జనాలకు నెత్తి నొప్పి వస్తుండే. పోలీస్ కాకల ఉరుకులాట చూడుర్రి ఎట్లున్నదో. కొందరిని ఈడుస్తున్నారు, కొంతమందినేమో ఆపుతున్నారు. గదేం రూల్ ఉంటదో కదా. ఇక కిలోమీటర్లు ట్రాఫిక్ బంద్ పెట్టిర్రు చూడుర్రి. హైదరాబాద్ అనుకుంటున్నారా ఇంకేమన్నా? పెద్దపట్నంలో ఒక్క బండి రోడ్డు మీద ఆగిపోతే అంతా ఆగమే ఉంటది. గంటలకు గంటలు ట్రాఫిక్ జామ్ అయితది. గాసొంటి పోలీసోళ్లే ఆపుతుంటే పర్షన్ గాక ఏ ఉంటది మరి? గింతగనం ఎందుకు ఆపుతున్నారో ఎరకనేనా? కాంగ్రెస్ తరపున జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తున్నాడు కదా నవీన్ యాదవ్. గా పెద్ద మనిషి నామినేషన్ వేస్తున్నాడని ఈ తీల ట్రాఫిక్ జామ్ చేసిర్రు. గా ఏరియా మొత్తంలా ఇయాల ఆగమాగమున్నది. సరేటి నామినేషన్లు అన్నాక ర్యాలీలు చేస్తారు. ట్రాఫిక్ తిప్పలైతే గాని మరీ దారుణంగా ఆపిర్రియాల. అంత ఓవర్ యాక్షనే ఉన్నదని పోలీసోళ్లను తలా ఒక మాట అన్నారు. ఎండ కూడా సుర్ర మండింది కదా. సూరన్న సురుకులు, చెవుల్లా హారన్ మోతలు. సావుకొచ్చింది పాపం జనాలకు. ఇక రోడ్డు మీదనే క్రేన్ అడ్డం పెట్టిర్రు చూడుర్రి. గిట్లుంటది కథ. ఎలక్షన్ టైంలో గీసొంటి ఉంటే గాని మరీ ఇంత దారుణంగా చెయ్యాలా లేదా అనేది పోలీసులకు కూడా తెలవాలి. సీఎం సారేమో నా బండికి కూడా ట్రాఫిక్ ఆపొద్దని అప్పట్ల డైలాగులు దంచే కదా. ఇప్పుడేమో గిట్లున్నది కథ. ఏంది సార్లో గిది? జర టైం తెలుసుకొని టయానికి బంద్ పెడితే గది వేరే ఉంటది. గిట్ల జనాల గోసబుచ్చుకునేందుకు చెప్పుర్రి. వాయమ్మనే మళ్ళా గదే ముచ్చట. ఒర్రి నా గొంతును వస్తున్నది కానీ సర్కార్ మాత్రం మొద్దు నిద్రల గట్లనే ఉన్నది కదా. ఓ రేవంతాలు సారో, ఏంది సారో గిది? ఇంకెన్ని దినాలు బర్ర ఎన్నికలు పెడితే ఊళ్ళల్లా పెగ్గులు లేపుతారు. బీర్లు బిర్యానీలకు గిరాకు వస్తుంది. సర్పంచులు అవుతారు, వార్డు మెంబర్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, ఎంపీపీలు అని ఓ జాతర ఉంటుంది. అయితే ఏందుల్లా గీ రేవంతాలు సారు గట్ల చేస్తున్నాడు. అగో హైకోర్టు మళ్ళేదో సురుకులు పెడుతున్నట్టున్నది. మనమే కాదుల్లా, ప్రశ్నించి ఎన్ని ప్రశ్నలు వేస్తున్నదో చూస్తూనే ఉన్నాం కదా హైకోర్టు. అంటే హైకోర్టు అట్లా కాదు ఇట్లనే అయితది సామే అని చెప్పినా గీ సర్కార్ మాత్రం గదే తోవలబోతున్నది. అగో మళ్ళా పంచాది షురువైంది హైకోర్టులా. ఎన్నికలు పెట్టకుంటే లీడర్లు ఊకుంటారేమో గాని జనాలు చట్టం తెలిసినోళ్ళు ఊకోదు కదా. గదే అయితున్నది. ఏం సంగతి? స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెడుతున్నారని ఎన్నికల కమిషన్ ను రేవంత్ సర్కార్ ను ప్రశ్నించింది హైకోర్టు. అప్పుడెప్పుడో హైకోర్టు డెడ్ లైన్ పెడితే షికాకు చేసింది కదా ప్రభుత్వం. ఈ గిడిచేస్తే అట్లనే పోతుందని మల్లొగలు పిటిషన్ వేస్తే వివరాలేందో చెప్పుర్రి. 2 వారాల క్లారిటీ ఇవ్వాలి అని టైం కూడా ఇచ్చింది. ఇక సుప్రీంకోర్టుకు పోయి కూడా దండుగానే అర్థమైంది కదా ఎన్నికల వ్యవహారంలా. హైకోర్టులో కూడా ఏది ముందు పడతలేదు. ఈ 2 వారాలు 3 వారాలు అనుకుంటా సాగుతూనే ఉంటదా? ఏదన్నా క్లారిటీ వస్తుందా చూడాలే. కానీ రేవంతాలు సర్కార్ కు నెత్తినొప్పి పెద్దగానే అవుతున్నది కదా. ఈ ఎన్నికల కథ మీద చిన్న సీఎం భట్టిసార్ ఏమంటున్నాడో చూడుర్రి. మొత్తం మీరే చేశారు అని బట్టగాల్చి బీజేపీ మీదే ఇస్తున్నాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వారిని, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని, కిషన్ రెడ్డి గారిని, సంజయ్ గారిని అందరినీ అడుగుతా ఉన్నారు. ఎందుకు మీరు ఓబీసీలకు సంబంధించిన బిల్లు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేస్తే
మీరు ప్రధానమంత్రి దగ్గర కూర్చొని ఈ బిల్లుని పార్లమెంట్ లో పెట్టించి మీరు ఎందుకు పాస్ చేయించకుండా అడ్డుపడతా ఉన్నారు? ఏం సర్కారో ఏమో కదా, మీరు లీడ్ చేయుర్రి అని వాళ్ళని అంటున్నాడు మన డిప్యూటీ సీఎం. హామీ ఇచ్చింది వీళ్ళు. గా పంచాయతీ ముంగటేసుకొని అందరినీ ఎంబడేసుకొని పోవాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ భట్టి సారేమో మీరు లీడ్ చేయుర్రి అంటున్నాడేందో కదా. అడ్డుపడుతూ ఈ చట్టాన్ని అమలు చేసే ప్రక్రియకి కావాల్సిన విధంగా అన్ని రకాలుగా అడ్డుపడుతూ మళ్ళీ అడ్డగోలుగా ఈ రాష్ట్రంలో మాట్లాడుతూ ఉన్నారు. గటు బీజేపీ లీడర్లు ఏమంటున్నారో చూస్తూనే ఉన్నాం కదా. మీరు కదా హామీ ఇచ్చింది, మీరే చూసుకోర్రి అనబట్టే వీళ్ళు వాళ్ళ మీద చెప్పుడు. గిట్లనే చెప్పుకుంటా పోతారో 2 వారాల్లో కోర్టు ముంగట ఏం చెబుతారో చూడాలి. ఎన్నికలు పెడితే బీసీలకు 42% రిజర్వేషన్ ఇయ్యాలి. అట్లియాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. పోనీ ఇయ్యకుండా ఎన్నికలు పెట్టకుండా ఉంటేనేమో కోర్టులు ఊకునేటట్లు కొడతలేదు. పెద్ద సమస్య వచ్చింది కదా రేవంతాలు సార్కు. పోయినాయుల్లా పోయినాయి, గా రోజులు పోయినాయి, గా కళ పోయింది, గా జాతర పోయింది, గా టెన్షన్ పడే రోజులు కూడా పోయినాయి. వైన్స్ టెండర్లు అంటే ఎంత ఉరుకులాడేటోళ్ళు జనాలు. టెండర్ దొరికితే చాలని పండగ చేసుకునేటోళ్ళు. గా పండగ చూసుకుంటా సాటి మందుబాబు ఇంకెంత పండగ చేసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుందో ఎరకనేనా, అంత రివర్స్ అయింది. మత్తు దిగినట్టుంది మందును బిజినెస్ చేసేటోళ్లకు. ఊకొర్రి, వాడికేం తక్కువ. జంక్షన్ లో వైన్ షాపు వానిదే. పట్నంలో పోతే ఎవ్వలైనా వాడి దుకాణంలోనే మందు కొంటారని ఎన్నెన్ని మాట్లాడుకునేటోళ్ళు కదా. వైన్ షాప్ ఉన్నదంటే వాడంత మూతవడలేనట్టే లెక్క. పబ్లిక్ బిజినెస్ అవుతుంటది అని ఇలువ గట్టిగానే ఉంటది. వైన్ షాప్ టెండర్ కోసం 2 లక్షలు కట్టి గుంపులు ఒప్పందాలు చేసుకునేటోళ్ళు. వచ్చిందంటే పండగేరా అనేటోళ్ళు. కానీ ఈ తాప అంతా ఉత్తకతనే అయింది. సగానికి సగం టెండర్లు కూడా రాకపాయే. రాత్రి టెండర్ లేర్రి అని పెద్దోళ్ళ ఫోన్లకు మెసేజ్లు సుతా పెడుతున్నారట. 3 లక్షలు కట్టినా వస్తాయో రాదో తెలియని టెండర్ కోసం ఎందుకులే అని కొంతమంది, ఇప్పుడు అంత బిజినెస్ అయితే లేదు అని ఇంకొంతమంది చల్లబడ్డరు. తాగిని దిగినట్లు గమ్మున కూర్చుంటున్నారట. చూస్తుంటే మంచి రోజులు వచ్చినట్టే ఉన్నది. గిట్లనే తగ్గి మద్యం దుకాణాలు పెట్టేటోళ్లు లేని రోజులు వస్తే మంచిగుండు. మరి పురాగా బంద్ కాకపోయినా మునుగోడు పెద్ద మనిషి రాజగోపాల్ రెడ్డి రూల్స్ ఎరకనే కదా 4 కాంచి 9 దాకానే అని. గా లెక్కమ్మటి గాని రూల్స్ పట్టుకొస్తే మంచిగుంటది కావచ్చు. తాగి ఆగమయ్యే జనాలు జర ఆరోగ్యంగా బతుకుతారు. అయినా వైన్ షాపులంటే పొట్టు బిజినెస్ అవుతుందని గట్టిగానే నమ్ముతారు కదా. టెండర్లేందో కదా ఇన్ని తక్కువ వచ్చినాయి. అయినా గీ టెండర్లు కట్టాలి, కాంగ్రెస్ లీడర్లకు మామూలు కట్టాలి అని టెన్షన్ పడతారు కావచ్చు. మీద కావలించుకున్న కడుపుల బాధ కడుపులనే ఉంటదుల్లా. ఇంట్లో 2 అన్నదమ్ములుంటే ఒకళ్ళకు అన్నం పెట్టి ఒకళ్ళను ఎండబెడితే అవుతుందా? 2 అక్కజెల్లలుంటే ఒకళ్ళకు నగలు తెచ్చి ఇంకొకళ్ళకు తేకపోతే ఊకుంటారా? ఇంట్లో 2 బుడ్డగాళ్ళుంటే ఒకళ్ళకు కొత్త బట్టలు తెచ్చి ఒకళ్ళకు తేకపోతే అవుతుందా? హగో గసొంటి ఓసుకోలేకపోతే మంత్రి పదవి తానే ఓపిక పట్టలేస్తుందా? ఒకళ్ళకి ఇచ్చినాం ఇంకొకళ్ళకి ఇయ్యమంటే ఊకుంటారా? హగో పాపం గా మంత్రి తమ్ముని చూడుర్రి ఎంత బాధపడుతున్నాడో. రాజకీయంలో ఏది శాశ్వతం కాదుల్లా. గట్లనే లీడర్లు ఇచ్చే హామీలు కూడా శాశ్వతం కావు. లీడర్లు జనానికి ఇచ్చే హామీల ముచ్చట ఎరకనే కదా. అయినప్పుడు చూద్దాంలే అనుకుంటారు. గట్లనే పెద్ద లీడర్లు చిన్న లీడర్లకు ఇచ్చే హామీలు కూడా సక్కంగా నెరవేరాయి. గీ కాంగ్రెస్ పంచాదులు నాతోని కావు. నిమ్మలంగా బీజేపీలో ఎదుగుతా అని గా పార్టీల షరీకయ్యి పెద్ద మనిషి లెక్క ముందుకు పోతుండే కదా రాజన్న. గసొంటి రాజన్నకు లేని మాటలు చెప్పి మళ్ళా కాంగ్రెస్ లకు పట్టుకొచ్చిరట. రేవంతాలు సార్తో పాటు కాంగ్రెస్ ల పెద్ద లీడర్లు హామీ ఇచ్చిరట. గెలుచుకొని రా మంత్రి పదవి పట్టుకోబో అని ఓ యమ ఉబ్బిచ్చిరట. సరేతి అన్నదమ్ముల రాజమ్మాది, రాముడు భీముడు లెక్క మేము, మమ్ముల గెలిచేటిదెవ్వలు అని 2 గెలిచిర్రు. కానీ మంత్రి పదవి మాత్రం వెంకటరెడ్డికి ఇచ్చిర్రు. ఈయనకు యగనామం పెట్టిర్రు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మంత్రి పదవి మాత్రం ఇస్తలేరని రాజన్న గట్టిగానే హట్ అవుతున్నాడట. అయినా ఏంది సారో ఇట్లయింది మీ పరిస్థితి? పాపంగానుల్లా సారే
ఏమంటున్నాడో తెలుసా? V6 వివేక్ నేను బీజేపీలకెంచే వచ్చినాం, ఆయనకేమో మంత్రి పదవి ఇచ్చిర్రు, నాకేమో ఇస్తలేరు, ఇదేం రాజ్యం అంటున్నాడట. ఆయన ఇంట్లో కూడా 3 లీడర్లు ఉన్నారు. ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఒకళ్ళకు ఎంపీ టికెట్ ఇచ్చిర్రు, అండ్ల ఒకళ్ళకు మంత్రి పదవి ఇచ్చిర్రు. ఇక్కడ మేము ఇద్దరమే కదా, మాకెందుకు ఇయ్యరు మంత్రి పదవి? వివేక్ ఇయ్యంగా నా తనకు వచ్చినప్పుడే ఏం రూల్స్ అడ్డు వస్తున్నాయి అని హట్ అవుతున్నాడట. అయినా రాజగోపాల్ సారు, రాజకీయం అంటే జనంల తిరుగుడు కాదు సామే, ఢిల్లీ పోతుండాలే వస్తుండాలే, గట్లయితే మంత్రి పదవి వస్తది. V6 వివేక్ అంటే ఒక టీవీ ఉండే, పేపర్ ఉండే, పార్టీ అవ్వారాలన్నీ మోసుడు మోస్తదాయే. మరి నీకేమో నోరు మీదేసుకొని పడడం తప్ప లౌక్యంగా పోవాయే, మీడియానన్నా లేకపాయే. మరీ అమాయకంగా అడుగుతున్నావు కదా. పుక్కట్ల పుట్నాలు కూడా దొరికే రోజులు కావు గివి అని ఎరకనే కదా. హగో గాసొంటి టైంలా అట్టిపళ్ళు, వాటర్ బాటిళ్ళు కాటన్లు దొరికితే ఆగుతారా? ఏమన్నా ఉరుకులాడిరా జనాలు? నాకైతే మస్తు నవ్వొస్తుంది. ఊరుకుర్రి బర్ర ఊరుకుర్రి, పోతే దొరకాయి. గిసొంటి పండగ మళ్ళా రాను కూడా రాదు. సభలేమో సంతలేమో గాని సంబరం మాత్రం మంచిగా అయింది కర్నూల్లా. ఇటు చూడుర్రి, వాటర్ కాటన్ ఎట్లా నూక్కబోతున్నారో. 100 బాటిల నడమ ఏది ఖాళీ అయిందో ఏది నిండుదో తెలియకపోయినా దోలాడుకొని మరీ భుజాన్ని ఎత్తుకొని పోతున్నారు. అన్నా ఏం సంగతే? హబ్బో మస్తు ఖుషి అవుతున్నాడు కదా, మొఖం ఎలిగిపోతున్నది చూడుర్రి. సరేటి, కోట్లు సంపాదించినా దొరకని సంబరంగానొచ్చింది జనంలా. ఏపీకి వచ్చిన PM మోడీ సభ కూడా పెట్టే కదా. అగో గా సభ ఏర్పాట్ల కోసం తెచ్చిన సరుకు ఇదంతా దొరికినోళ్ళు దొరికినంత ఎత్తుకపోయిర్రు. మరి గీళ్ళంతా మీటింగ్ చూసేటందుకొచ్చిరా ఏం కథ అంటే వాళ్ళకే తెలవాలే. ఏ కరువు రాజ్యంకెళ్ళి వచ్చిర్రా సామి అనిపిస్తున్నది కదా. అయినా చిన్న సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నాడు, సీఎం చంద్రాల్ సార్ ఉన్నాడు, మీదికెంచి PM మోడీ సార్ వస్తుంటే ఏర్పాట్లు ఎన్ని చేయాలి చెప్పుర్రి? 4 లోడ్లు ఎక్కువ దింపితే పోదా? తక్కువ అని బడ్జెట్ లెక్కలేసిరు కావచ్చు. సాలక ఆగమాగం గాయ గత్తర చేసిరు సభకొచ్చినోళ్ళు. పాపం ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కదా, ఆకలి అయితది, దూపైతది. గాసొంటి టైంలా గీసొంటి తిప్పలు అయితేనే ఉంటాయి. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని కట్ట నాకు ముచ్చలతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్, ఇదే అసలు తీన్మార్.